అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన దబ్బు నేర్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఒక్క నిమిషం వల్ల ఏమనుకోకూరి. ఆగు, మా పెద్దబాబుకి ఇట్లా ఫోన్ చేస్తాడు. హలో హలో పెద్దబాబు, హాయ్. ఏంది అంత లొల్లి లొల్లిన పడుతుంది? ఇంకా లైన్లలోనే ఉన్నవా ఏంది? ఇంకా రాలే? బత్తాలు ఎప్పుడు ఇస్తారట? అసలు ఇచ్చేటట్టు ఉన్నారా మనుషులు? ఏ ఏం తిడతావు రేవంత్ సార్? నువ్వు ఇప్పుడు తిట్టకే పెద్ద బాపు. ఆధార్ కార్డులన్నా జరంత లైన్లన్నా పెట్టనన్నా రాకపోయినావు, ఇంత బువ్వనన్న తిందువు. ఏంది యూరియా బత్త చేతికి వచ్చేదాకా ఆడనే ఉంటావా? మరి వచ్చేటట్టు ఉన్నదా? ఆఫీసర్లు ఏమంటారు? అవునా? అర్రే మళ్ళా తిడతావేందే రేవంత్ సార్? నువ్వు తిట్టకు. ఇప్పుడు నేను స్పీకర్ పెట్టినా అంటే ఇక నీ తిట్లకు రేవంత్ సార్ ఏమైపోతాడు. ఇక సరేగా నేను పెట్టేస్తున్నా. ఇక ఈ యూరియా కోసం గిట్లా నేను ధూమ్దా ముచ్చట్లలో చెప్తా, మీరు వాడుతున్న బాధ గిట్లా. సరే మరి ఉంటానా మరి. సరే. ఏందోల్లా యూరియా కోసం వల్ల మా పెద్ద బాపు కోడి కూడా గుయ్యక ముందే పోయిండు. నాష్ట కూడా చెయ్యలే. చీకటైనా ఇంకా రాలే. యూరియా బత్త చేతికి రాలేదట. ఇక దినా పోతాండు అత్తాండు కానీ పిండి మాత్రం అత్తలేదు. ఇక మా కాన్నే కాదు, అంతటా గిదే కోసున్నది కదా. అవునా కదా? ఇంకెట్లున్నదో మరి ఊర్లలో చూద్దాం పాండ్రి. ఏంది దశలు? ఒక్క బత్త యూరియా కోసం పొద్దంతా నిలబడి నెరవడి గిట్ల చక్కెరచ్చి కింద పడిపోతారు. యూరియా కోసం పోతే ఊపిరి ఆగేటట్టయితుంది. రేవంత్ సారు చూస్తానవా సార్ నువ్వు? ఇక చూడు సారు, చెప్పుల వరుసలు, ఆధార్ కార్డుల లైన్లు, మన రైతుల తక్లీఫులు. ఒంటి గంట నుంచి ఉన్నాం సారు. 12 గంట నుంచి ఉన్నాము. ఇప్పుడు అందిన వాళ్ళకి అందుతుంది, అందని వాళ్ళకి అందుతలేదు. ఎన్నినోడు ఎండుతుండు, 12 వండుతుండు. ఇంతకుముందు 2 ఇచ్చారు, ఇవాళ ఒక్కొక్కటి ఇస్తామంటే పిల్లలు అందరం తిరిగి లైన్ లో పెట్టినాం. బుక్కు ఒక్క సంచి ఇస్తుండు. పొద్దుగల 2 గంటల రాత్రి వచ్చి నీలుగుతే ఆ ఒక్క సంచి సరిపోతుందా మాకు? 10 సంచుల మసాలా పట్టేది ఒక్క సంచి దిక్క. ఓడాడు పదేం లెక్క కల్పించారు. మాకు ఇంత ఇబ్బంది ఎన్నో రాను. ఒక్కొక్కరికి 10 సంచులు అవసరం ఉంటుంది, 20 సంచులు అవసరం ఉంటుంది సారు. ఒక్క సంచి కొంటే ఏ మూలకు చల్లుతారు? ఏ మూలకు చల్లినా ఎటు రాదు. ఒక్కొక్కరికి ఉన్న చేలు పోయినా కానీ ఉన్న కన్నా ఉంటుంది కదా. ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. 4 గంటల కన్నా లైన్ పట్టిరు ఒక్కొక్కరు. ఫస్ట్ టైం చూసుడు, పంటలు అయిపోయినాక తీసుకుపోయేందుకు ఇచ్చుడేందుకు? పంటలు అయిపోయినా ఇప్పుడు ఆకలి అవుతుంది బేట, టైంకి తింటాం కదా. మసాలా కూడా అంతే, లేనే లేదు. మా జీవితంలో ఇదే ఫస్ట్ టైం చూసుడు. ఇవన్నీ చూసి మళ్ళా గ్రాఫిక్స్లు, ఏఐ వీడియోలు అనగల్లా ఇంత అంటారేంది? ఇదివరకే ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా అనే గదంతా గ్రాఫిక్స్, యూరియా కరువు లేనే లేదని రైతులను అవమానం చేయలేదా? గదే ముచ్చట ఈ సంటల కాడకచ్చి చెప్పేది ఉండే. ఈ రైతులే సన్మానం చేస్తురు. అంతేనా అనే పెద్దన్నలు? అసలు ఎన్నాళ్ళ వట్టయితుందే యూరియా కరువు? ఏంది గోసా? ఈడెవల్ది తప్పు మీరే చెప్పురి. గడిచిన 10 సంవత్సరాలు ఈ విధంగా యూరియా కొరత లేకుండా, ఎప్పుడైనా కేసీఆర్ గవర్నమెంట్ యూరియా బస్తాలు అనుకూలంగా ఇచ్చారు. ఆటో వాళ్ళకి ఇంటికాడ 300 రూపాయలు ఇస్తే పిండి బస్తాలు ఇంటికాడ వేసేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి యూరియా బస్తాల కొరత ఏర్పడ్డది. ఇప్పుడు నాట్లు పెట్టి నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క బస్తా యూరియా దొరకట్లేదు. చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకు మహా తిప్పలైతుంది. యూరియా బస్తాలు లేక 4-5 రోజుల నుండి ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అంటే సొసైటీల కాడ, ఈ గ్రోవర్ల కాడ లైన్లు కట్టి ఈ చెప్పులతోటి ఉండగా కానీ
మాకు యూరియా బస్తాల్లో రావటం లేదు. ఈ యూరియా అంటే యూరియా ఒకటి అసలు నీళ్లు ఎన్నడూ నాట్లు పెట్టుకుని అట్లా కొంత పోయినాయి. అది పోయిందని 2 జంపలు వేసుకుంటే అసలు ఇది కూడా లేకుండా పోయింది. అన్నో ఇన్నో వచ్చే కాలానికి వానలకు అటో ఇటో పెట్టుకుంటే ఇది దొరకకుండా ఇప్పుడు 100ల మంది 1000ల మంది కూకున్నా కానీ ఒక్క బత్త అంటే లేదు. ఈసారి పోయిందంటే ఇక ఊపిరి పోవాల్సిందే తప్ప ఇప్పుడు తీరా కంట మీదకి వచ్చింది. ఇవాళ 4-5 రోజుల నుంచి తిరుగుతున్నాం. నైట్ 8 గంటలకు వచ్చిన ఇండే పండుకున్నాం. వచ్చి లైన్లో చెప్పులు పెట్టి మేము ఆడ పండుకున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఇన్నరా ఒక్కొక్కరు బాధింటుంటే నాకే కండ్ల పుంట నీళ్ళొస్తాయి. తిండి టికాన లేకుండా వ్యవసాయం పనులు బంద్ పెట్టి పిల్లలకు బళ్ళకు కూడా పంపకుండా యూరియా సెంటర్ల కాడక చెదురు చూస్తాన్లు కాలు రెక్కలు గుంజంగా గంటలు గంటలు నిలబడ్డా బత్తాలు అత్తన్నాయి అన్న గ్యారంటీ కూడా ఉంటలేదు. స్టాక్ లేదు, బత్తాలు అయిపోయినాయి అని అంటురట. ఎంత గోస అవుతుంది చెప్పు. ఇంకో దిక్కేమో రేవంత్ సర్కారోళ్ళు ఈ కేంద్రం వాళ్ళే యూరియా పంపుతలేరు, వాళ్ళు చేయబట్టుకనే గింత కరవచ్చిందని అంటారు. ఇక సెంటర్ వాళ్ళేమో మేము మస్తు బత్తాలు పంపినాం, నడుమిట్ల కాంగ్రెస్ లీడర్లే యూరియాను గాయబ్ చేసిరు, బ్లాక్లు అమ్ముకుంటారని వాళ్ళంటారు. ఇట్లా ఒకరి మీద ఇంకొకరు వేసుకుంటారు. నడుమిట్ల ఆగమయ్యేది మాత్రం ఇట్లా రైతులు. కలుపు తీసి నేను ఈ మందు కోసమే తిరుగుతున్నా. మందు కోసమే యూరియా కోసమే 15 రోజులే తిరిగి కాళ్ళు నొప్పులు పెడుతున్నా, జ్వరం వస్తుంది. పిల్లలేమో ఇంటికాడ లబలబ మొత్తుకుంటారు. ఏం చేయాలి? పరిస్థితి రోజు ఇట్లా మారుతుంది. ఎట్లా మా బతుకు ఇట్లా మరి మేము ఉన్నా మరి సావన్నా మరి ఎట్లా మరి రోజు ఒకటన్నా 6 ఎకరాలు ఉంది. నిన్న మా చిన్న శివుడు ఆయన పాకుల పిల్లలు చనిపోయాడు. ఈ రైతు యూరియా గురించి పొలంలో తల్లిడు చచ్చిపోయాడు. ఏంది అన్న రోజు ఒకటి అంటే అన్ని దాకా సాగుమాట అమ్మ పరిస్థితి ఏంది మరి ఎట్లా నేను చేస్తాను. ఎందుకు చేయలేదు మళ్ళీ పోటీ మార్చేది నైటే పోటీ మార్చు మరి ఎట్లా మరి కాదు. ఇప్పుడు రేవంత్ సార్ కాడకద్దాం. రేవంత్ సారు కామారెడ్డికి పోయిండు, వరద బాధితులను కలుసుకున్నాడు. సరే మంచిదే. మరి యూరియా బాధితులు కరవాలేదా సార్ నీకు? వీళ్ళది బాధ కాదా? వీళ్ళకు రంది అయితలేదా? రైతులంటే ఎందుకు సార్ మీకు అంతకన్నా కోపము? వాళ్ళకు కూడా హిమ్మతి ఇచ్చేది ఉండే కదా సార్. కానీ యూరియా సెంటర్ల కాడికత్తే రేవంత్ సార్ పరిస్థితి ఏందో సార్కు కూడా అర్థమైనట్టున్నది. అందుకే ఇటుకెళ్ళి అత్తలేడు కావచ్చని అంటుర్రు. ఎవ్వరి మనసులు ఏమున్నా ఫస్ట్ రైతుల రందుల తీరాలి, యూరియా కరువు పోవాలి, సీజన్ కూడా ఒడిచేటట్టున్నది. ఈ ఏడాది రైతుల నోట్లే మన్నుగొట్టకురి సార్లు, మీకు పుణ్యం ఉంటదని దండాలు పెడుతురాళ్ళు. అన్నట్టు చెప్పుల రేట్లు తగ్గుతాయట. 2 జతలన్నా కొనాలి డీమార్ట్కి పోయి. మరి మీరు కారే కొంటారా లేకుంటే సినిమా టాకీస్కి పోయి పేలాలే బుక్కుతారా? మీ ఇష్టము. ఏమైందవ్వా ఇవాళ నీకు? ఇది కొను అది కొను, డీమార్ట్కు రైతు బజారుకు అని ఏమో ఎగరం పెట్టబడితివి అంటారా? ఆడికే అత్తున్నా. జిఎస్టీ అని మీకు ఎరికే కదా. మోడీ సార్ వారి పుణ్యము. నిజం చెప్తున్నా, జిఎస్టీ అన్న ఈ పేరింటనే నాకు బీపీలు ఎత్తుతున్నా. ఏదన్నా హోటల్కి పోయి కడుపులో ఆశ్రయ్యేదందుకు 2 ఇడ్లీలో దోశనో తిన పాపం. ఆ బిల్లు చిట్టి చూసినాక కింద బిల్లుల జిఎస్టీ 18%, 30% అని ఎక్స్ట్రా ఉంటుంది. ఇక ఉత్త పుణ్యానికి 18% కడుతున్నా కదా అని పానం అంతా ఎట్లెట్లనో అనిపిస్తుంది. వల్ల కాదా మరి? కడుపుకి వచ్చింది కాదా, కాళ్ళకి వచ్చింది కాదా, గిట్లనే అనిపిస్తుంది. అయితే రైమని మీదికి పట్టుకపోయిన జిఎస్టీని తుస్ అనుకుంటా కిందికి దించిందట సెంటర్ సర్కారు. మరి ఏ పాడు దించింది? దేని రేట్లు అగ్గు అవుతాయి? పన్నులు తగ్గిస్తే మనకేమన్నా ఫాయిదా ఉన్నదా? ఏది అరుచుకుందాం రారి. మరి జిఎస్టీ అంటేనే పెద్ద దిమాగ్ ఖరాబ్ కదా. ఎంతమంది ఎన్ని తిరదిట్టుకుంటుర్రో. ఎందుకయ్యా రేట్లు పిరమైనాయి అంటే జిఎస్టీ అనేది ఇక ఈ జిఎస్టీల వస్తువులను బట్టి 4 తీర్ల పన్నులేసిరు. 5%, 12%, 18%, 28% ఇట్లా పన్నులు వేసుకుంటూ పోయిరు. అయితే ఈ 4గిట్లల్లా 2టిని తీసేసిరు. 5%, 18% రెండింటి నుంచి కొత్తగా 40% అని పట్టుకొచ్చిరు. చాలా హుషారు లెక్కున్నట్టే కొడుతుంది కదా. సరే, అయితే ఇదివరకున్న వస్తువుల మీద ఉంటే 5%, లేకుంటే 18% పన్నెత్తరన్నట్టు. ఈ 40% పన్నేమో పాన్ పరాగ్ గుట్లాల మీద, ఇక పెద్ద పెద్ద కార్ల మీద, పెద్ద పెద్ద బైకుల మీద ఎత్తరట. ఇక కడిమే అన్న 5%, 18% అట. సరే, గుడ్డి కన్నా మెల్లమేల అన్నట్టు కొంతన తగ్గించారన్నట్టు ఈ జిఎస్టీ పన్నులను. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారము ధరలు ఏవేవి తగ్గుతాయంటే సిమెంట్ రేటు తగ్గుతుంది అన్నోళ్ళ నయమే. ఆటోలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, అంబులెన్స్ల మీద ఇదివరకు 28 ఉంటే ఇప్పుడు 18కి పట్టుకొచ్చారు. అంటే వీటి రేట్లు తగ్గుతాయి అన్నట్టే. ఇక ఇన్సూరెన్స్ల మీద కూడా మోడీ సార్ వారు జిఎస్టీ పన్నేసి బాధే కదా.
ఇక ఇప్పుడు తీసేసిరు ఆ ఇన్సూరెన్స్ల మీద. ఇక సబ్బులు, కొబ్బరి నూనెలు, ఐస్ క్రీమ్లు, పండ్ల పేస్టు, చాక్లెట్లు, బిస్కెట్ల రేట్లు కూడా జరంతా తగ్గుతాయి అంటారు. అంటే వాటి మీద GST తక్కువ చేసిరట. సరే ఇనేందుకు మంచిగానే ఉన్నది. మరి దుక్నపోలు రేట్లు తక్కువ చేస్తారా చేయరా అనేది తెలవవలసి ఉన్నది. ఇప్పుడు అసలు ముచ్చట్ల కద్దాం. ఈ సంటరోల్లో ఉన్నట్టుండి ఈ GSTని ఎందుకు ఇట్లా మార్చిరు కావచ్చు. 2017లో మోడీ సార్ వారు ఈ GST అనే గ్రమ్ము కూడా పెట్టే. అంటే దగ్గర 8 ఏళ్ళు దాటిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు తక్కువ చేసిరు అంటే జనం కాడ పైసలు ఉంటలేవు. ఏది కొనాలన్నా 1కి 10 మట్ల ఆలోచించవలసి వస్తుంది. ఖర్చులు గట్ల పెరిగిపోయినాయి. ఇక పన్నుల మీద పన్నులు బాతురు. అందుకే ఒక పూట ఉపాసం అన్న వంటం కానీ ఈ పన్నులు కట్టడం మాతో కాదురా నాయన అనుకున్నటోళ్ళు ఎక్కువైపోయారట. మరి పాపం ఇవ్వల్ది ఇంతగానం పన్నులు వేసినా సంటరోళ్ళదేనా కాదా? ఇక ఇట్లనే నిలదీస్తాండ్లు. మరి ఇక సాదా సీదా జనం ఏమనుకుంటారో సెంటర్ సర్కార్ వాళ్ళకి కూడా అర్థమైంది. అందుకే ఈ GST తగ్గింపులనే కొత్త స్కీమ్ ముంగటేసుకున్నది అంటారు కాదా? మరి ఆరోగ్యం మీద కూడా GST వేసుడేందోలా ఆరోగ్య బీమా మీద పన్ను తీసేందుకు 8 ఏళ్ళు పట్టిందా కథ గాని ఏందో ఏమో పటూరి. మొత్తానికి GST పెట్టింది వాళ్ళే. ఇక ఇప్పుడు తగ్గించడం అనుకుంటే సంబరాలు చేసుకునేది వాళ్ళే. ఏందో ఏమో పొరిగిట్లనే అంటారు వాళ్ళ పబ్లిక్. నేనన్నట్టు ఉండాలి గంతే, లేకుంటే అసలుకే అసలు వస్తుంది. నిజంగా పాఠాలు చెప్పే టీచర్లు అంటే దేవుళ్ళతో సమానం అవునా కాదా? ఇదివరకే చెప్పినా కదా నేను ఎన్నో మాటలా. ఇక టీచర్లు ఎట్లా చెప్తే గట్ల వింటారు బడి పిల్లలు. వాళ్ళు క్లాస్ రూములు చెప్పే పాఠాలే పిల్లల తలరాతలు మారుస్తాయి. అందుకే గురువులకు వేల దండాలు పెడతాం అన్నట్టు. ఇలా టీచర్ల డేనట కాదోలా టీచర్ల డే. మా కోడలు ప్రిన్స్ అమ్మ చాక్లెట్లు పట్టుకపోయింది టీచర్లకు ఇవ్వడానికి. ఇక నేను కూడా చిన్నప్పుడు 6వ తరగతిలో ఉన్నప్పుడు టీచర్ల డే నాడు టీచర్ అమ్మ నైనా తెలుగు పాఠం చెప్పిన. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక బడికి పట్టుకపోతా. ఆ స్కూల్లో బడి పంతలో ఏ తీర్లో దూసుకపోతుండో, పిల్లలను ఎట్లా ముంగడికి పట్టుకపోతుండో, ఎట్లెట్లా గాలిలో తేలిపోతుండో మీకు చూయించాలి. చూయించి తీరాలి. అసలే టీచర్ల డే మళ్ళా. అగో సారున్నాడు కానీ ఆడలేడు, వేరే లోకంలో ఉన్నాడు. మనం పోయి మెసేజ్ ఇద్దాం రారి. సారు, ఓ విలాస్ సారు ఉన్నావా సారు? లేకుంటే స్వర్గలోకపు అంచుల దాకా పోయినవా? ఏందోలా గట్ల చూస్తాళ్ళు. ఇది క్లాస్ రూమే. సారు మంచిగా నిద్రలకు పోయిండు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సుకుదుపల్లి సర్కార్ బల్లెనోళ్ళ సారు వారు పూటకు దాగచ్చిండు బడికి. సొలుక్కుంటా ఊగుకుంటా లాస్ట్ క్లాస్ రూముల్నే గిట్ల సోయి తప్పి పడిపోయిండు. ఆడ గాంధీ తాత అంబేద్కర్ సార్ సాక్షిగా సర్కార్ బల్లె బడి పంతులు చేసిన ఏ సంగీత్ అన్నట్టు. ఎంత ఘోరమలు ఇది అసలు. గిట్లా దాగచ్చేదందుకే కొలువు చేస్తాండా ఏంది? అసలు టీచర్ కొలువు అంటే ఎంత గొప్పది. పిల్లల రాతలు ఈ టీచర్ల చేతులు ఉంటాయి. అసలు టీచరే గిట్లా సోయి తప్పి పడిపోతే పిల్లల బతుక ఆగమేనా కాదా? ఎంత పెద్ద నేరం అది. పెద్ద శిక్షణ వేయాలి ఇసొంటి సార్లను. ఇక సారు వారి తాగుబోతన్న పెద్ద ఆఫీసర్లకి ఎరికైంది. ఇప్పుడు మనం అయితే సస్పెండ్ చేసిరట. సస్పెండ్ కాదు అసలు. పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పని టీచర్లను కొలువులకెళ్ళే తీసేయాల. వాళ్ళకు చెప్పశాత కాకుండా ఆ జాగులు ఇంకొకరు వస్తారు. వాళ్ళన్న పిల్లలకు మంచిగా చెప్తారు అవునా కాదా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేషుని పండుగ ఎట్లా నడుతుందో మీకెళ్ళి నిమజ్జనాలు జోరుగా నడుతున్నాయి కదా అన్నట్టు. ఇవాళకి 8 వద్దులైందా 9 వద్దులైందా? ఇగో మా గల్లీలో పెట్టిన గణపతిని నిమజ్జనానికి ఇవాళనే పట్టుకపోయిర్రు. లడ్డున రాసుల వాడిరోళ్ళ అసలు ఏమైనా పోటీ నడిచిందా లడ్డుకు. 5,000 నుంచి స్టార్ట్ చేసిర్రు. ఇక నేను కూడా ఒకసారి పాట పాడినా. ఇక కడుమూలకు ఛాన్స్ ఇవ్వాలని అటెనక సబ్బుజే కూకున్నా. సరేగా మా లడ్డు ముచ్చట గట్లుంటే ఇప్పుడు మనం అట్లా గణపతుల కాడికే పోయి మరి నిమజ్జనాలు ఎట్లా నడుతున్నాయి, టాకు బండి కాడి సంగతి ఏంది, ఖైరతాబాద్ గణేషుని కాడి ఇప్పుడు ఎట్లున్నది, ఆ గణేషుని గంగమ్మ కాడికి ఎప్పుడు తోలుకపోతారు, ఏంది కథ, గవన్నీ అరుచుకుందాం రారి చెప్పునా.
చూసినవా మా ఆయన్ని రోజులు ఎట్లా గడిచిపోతున్నాయో. నిన్ననో మొన్ననో గణేశుని నిలబెట్టించినట్టున్నది కానీ ఇగో ఇప్పుడు నిమజ్జనం కాడికి కూడా వచ్చేసినాం. ఇన్నొద్దులు పూజలు అందుకున్న గణపతులు గంగమ్మతో పడుతురు. షెర్లన్నీ గణపతి నిమజ్జనాలతో కలకల్లాడుతున్నాయి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఇక నిమజ్జనానికంటే ముందు మండపాల కాడ లడ్డుల అర్రాస్ నడుతుంది కదా. లడ్డూ పాట అంటే మనకు బాలాపూర్ గణపతే మతికత్తడు. అయితే బాలాపూర్ లడ్డూను మించి లచ్చలకు లచ్చలు పెట్టి లడ్డూలను అందుకుంటురు. ఊర్లలో కూడా లడ్డూలను అర్రాసులు గెలుచుకునేందుకు ఒక పోటీలు పడుతురా అసలు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుఖాయ గానమత్తాయ గానోత్సుక మనసే. అన్నట్టు గణపతి పండుగ అంటేనే మనకు ఖైరతాబాద్ గణేశుడు మతికత్తాడు కదా. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుల నిలబడ్డ బడా గణేశుడు ఇక హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయ్యేందుకు తయారైతుండు. ఇప్పటికే ఖైరతాబాద్కు లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇక బేస్తారం నాటికి ఆఖరి దర్శనం అయింది. శుక్రవారం దర్శనాలు గిరిశనాలు ఏముండే బంద్ పెట్టిరు. శనివారం పొద్దుగాల ఇక నిమజ్జనం కార్యం ఉంటది. పొద్దుగాలనే ఖైరతాబాద్ గణేశుడు బయలుదేరుతాడు. పగటిల వరకల్లా గంగమ్మలకు చేరుకుంటాడట. అట్లా ఇంతజాం చేస్తాళ్ళు. गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि. నిజం చెప్తున్నా, మీరేమన్నా అనుకోరి, నేను ఎంత దూరం మన ప్రయాణం చేస్తా కానీ నడిమిట్ల ట్రాఫిక్ జామ్ అయిందంటే మాత్రం నాకు షీదరనే కొడుతుందోళ్ళ. ఈ నడుమ మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లా జామ్ అవుతుందోళ్ళ. ఇక వాన కొట్టినప్పుడు చూడాలి, గంటలు రోడ్ల మీదనే ఉండవలసి వస్తుంది. కార్లు బండ్లు ముంగడికి కదలడే లేదు. సుక్కలు అంటే ఎట్లుంటాయో మన పట్టణ జనాలకు అప్పుడప్పుడు కనబడుతుంది అన్నట్టు. అయితే మనకు అడగిట్లున్నదా, అటు ఢిల్లీ దిక్కు ఇంకా ఘోరం అంటే ఘోరం వల్ల. అయితే ట్రాఫిక్ జాములో ఇరుక్కునోగైనా ఏం చేసిండో ఎరికేనా, చూస్తే పరిశాన్ అవుతారు. చూడరు మరి జల్దినా. అయితే ఢిల్లీలో వానలు కదా, ఫుల్ ట్రాఫిక్. అసలు మామూలుగానే అక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది. అసంటిది వాన కొడితే ఇంకెట్లుండాలి. సరే ట్రాఫిక్ జామ్ అంటే ఎక్కువ గంట సేపు ఉంటారు అనుకుందాం సిగ్నల్ కాడ. కానీ ఒక్క సిగ్నల్ కానీ 4-5 గంటల దాకా ఆగిపోయినాయి వాళ్ళ కార్లు బండ్లు. ఇక చెప్పురి కథ. అందుకే ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు గ్యాన్ని ఏం చేసిండో చూడరు మీరు. చూసిరా, బాహుబలి లెక్క బండినే భుజాల మీద ఎత్తి మోసుకపోతుండోల్లా ఈ ట్రాఫిక్ అగ్గివాడు అనుకుంటా. వామ్మో, గంత పెద్ద బండిని మోసిండంటే ఈయన ఈ ట్రాఫిక్ ఎంత ఆగం పట్టించిందో కదా, ఎంత కోపం మీద ఉన్నాడో కదా. చూరాదురి ట్రాఫిక్ జామ్ చేయబట్టి బండి ఎత్తి ఈయన నిజంగానే బాబాలు అయిపోయిండు పో. కానీ చూడురో, 1.5 కిలోమీటర్ల పొడుగుతే ఎట్లా ఆగిపోయినాయో కార్లు గిర్లు. కష్టమే ఉన్నది కథ. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివ్వు లగ్యాలిటీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి పట్టుకత్తా. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది టీ న్యూస్. టాటా బై బై నమస్తే. నేను పోయి వస్తా.